హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన అరిసెల రెసిపీని చూపిస్తున్నాను. బియ్యంని నానపెట్టకుండా ఇన్స్టెంట్ గా ఇంట్లో ఉండే పొడి బియ్యం పిండితోనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే సూపర్ అరిసెలని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మధ్యలో చెప్పే టిప్స్ మిస్ అయ్యారంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్ గా రావు. ఇందుకోసము ముందుగా 2 కప్పుల పొడి బియ్యం పిండిని ఒక బేషన్ లోనికి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి మీరు మిల్లాడించుకునేదైనా సరే లేదా సూపర్ మార్కెట్ లో కొనుక్కునేదైనా సరే 1/2 కప్పు వాటర్ ను తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండికి పట్టించుకోవాలి. వాటర్ ఒకే చోట వేసామంటే అక్కడ బియ్యం పిండి ముద్దలాగా అవుతుంది. 1/2 కప్పు వాటర్ వేసినా ఇంకా పిండి అనేది బైండింగ్ రాలేదు. అందుకే మరొక 1/2 కప్పు వాటర్ ని తీసుకొని వేసుకున్నాను. అంటే మొత్తము 1/2 కప్పు వాటర్ పట్టింది. కొద్దిగా పిండిని తీసుకొని నొక్కామంటే ముద్దలాగా రావాలి. ఈ పిండిని వెంటనే జల్లించుకోవాలి. కొద్దిగా పిండిని వేస్తూ చేత్తో కానీ స్పూన్ తో కానీ ప్రెషర్ చేస్తూ కలుపుకోండి. ఈజీగా జల్లించుకోవచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ అరిసెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్స్టెంట్ గా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. పిండిని మొత్తము జల్లించుకున్న తర్వాత పిండినంతటిని ఒకే వైపుకు దగ్గరగా అదిమి పెట్టాలి. ఆరిపోకుండా ఉంటుంది. స్టవ్ మీద కడాయిని పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు బెల్లం తురుమును వేసి 1/2 కప్పు వాటర్ని వేసుకొని పాకం రానిచ్చుకోవాలి. పాకంను మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. కొద్దిగా పాకంను వాటర్ ఉన్న కప్పులోనికి వేసి దగ్గరికి అదిమినప్పుడు ముద్దగా రావాలి. ముద్ద అనేది సాఫ్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా పాకం వచ్చింది. స్టవ్ ని లోకు అడ్జస్ట్ చేసుకొని 1 స్పూను యాలకుల పొడి 1 స్పూను నెయ్యిని వేసుకొని పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకరు పిండిని వేస్తూ ఒకరు కలుపుతూ ఉండొచ్చు. ఒకరే చేస్తున్నట్లయితే ముందుగా కప్పులలో పిండిని నించి రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి వీడియోలో పిండి కన్సిస్టెన్సీని చూడండి. ఇలా రాగానే పిండిని వేయడం ఆపేసి స్టవ్ పై నుంచి దించేసేయండి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. నాకైతే తీసుకున్న పిండిలో కొద్దిగా బియ్యం పిండి మిగిలింది. ఎంత పిండి మిగిలిందో కూడా చూపిస్తున్నాను చూడండి. మూత పెట్టి పిండిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఎయిర్టైట్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అరిసెల్ని ప్రిపేర్ చేసేదానికి గంట ముందర ఫ్రిడ్జ్ నుంచి పిండిని తీసి బయట ఉంచి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి. నేను కొద్దిగా పిండిని పాకం పట్టాను కాబట్టి మొత్తం వెంటనే చేసేస్తున్నాను. పిండిని ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేసి రౌండ్ షేప్ లోకి చేసుకొని పక్కనుంచుకోవాలి. పట్టిన అరిసెల పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో కొద్దిగా టెస్ట్ చేసి చూస్తున్నాను. అరిసెల ప్రిపరేషన్ కోసము బటర్ పేపర్ ని కానీ పాలిథిన్ కవర్ ని కానీ యూజ్ చేసుకోండి. నేనైతే బాదం ఆకుపై చేస్తున్నాను. ఆకుకు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పిండి ముద్దను గసాలలో రోల్ చేసి రౌండ్ షేప్ లోకి ఒత్తుకోవాలి. గసాల ప్లేస్ లో నువ్వులని కూడా యూజ్ చేసుకోవచ్చు. అరిసెలు మందంగా ఒత్తుకుంటే లోపల పిండిగా ఉంటాయి. మరీ పల్చగా ఒత్తామంటే గట్టిగా అవుతాయి. మీడియం సైజ్ లో ఒత్తుకోవాలి. ఏ సైజ్ లో ఒత్తాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒత్తుకున్న అరిసెను ఆయిల్ లోనికి వేసుకొని ఫ్లేమ్ ను మీడియం కు అడ్జస్ట్ చేసుకోవాలి. మరొక అరిసెను ఒత్తుకునే లోపల మొదట వేసినది కాలి పైకి వస్తుంది. తరువాత రెండవ అరిసెను వేసుకోవాలి. అరిసెను వేయగానే టర్న్ చేయకూడదు. ఒకవైపు కాలిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. అరిసెలను కాల్చటానికి నేను తీసుకున్న కడాయి వెడల్పుగా ఉంది కాబట్టి ఎక్కువ అరిసెల్ని వేసుకుంటున్నాను. మీరు తీసుకునే కడాయి సైజ్ చిన్నగా ఉన్నట్లయితే 1 లేదా 2 వేసుకోండి.
అరిసెలను వేసుకునేటప్పుడు మొదటగా వేసిన అరిసెలన్నీ పైకి వచ్చిన తర్వాతనే మరొకటి వేసుకోవాలి, గుర్తుంచుకోండి. కాలిన అరిసెను తీసి ఎక్స్ట్రా ఆయిల్ని వెంటనే వత్తేసుకోవాలి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండినంతటిని ఒత్తుకొని అరిసెల్ని కాల్చుకోవాలి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఎక్కువ శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా మీరు కూడా అరిసెల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యము, ఒకసారి వీడియోను అబ్జర్వ్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ ఇన్స్టెంట్ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అరిసెలు ఎలా వచ్చాయో ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.